ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్నెరిగి తిని. అవును ప్రియులారా, దేవాది దేవుడు ఇర్మియాను చూసి అంటున్నాడు, బాలుడను అనొద్దు, నీవు గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను గుర్తెరిగాను అంటున్నాడు. అవును ప్రియులారా, మనం జన్మించక ముందు తల్లి గర్భములో రూపింపక ముందే మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నేనెందుకు పుట్టానో, నా జీవితం ఏంటి, నా సమస్య ఏంటి, నా గమ్యం ఏంది అని ఒకవేళ ఆలోచన చేస్తున్నావా? ఎటు వెళ్ళాలో తెలియక ఎదురు చూస్తూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నీ జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మోషే అనుకున్నాడు తన జీవితంలో తానొక ఐగుప్తు దేశానికి రాజుగా ఉండాలని ఆశించాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించుటకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక మోషే జీవితంలో కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దావీదు తానొక గొర్రెల కాపరి అని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక గొప్ప రాజుగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితం పట్ల కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దిగులు పడకో, వేదన పడకో, దేవునికి నీ హృదయం అప్పగించు, నీ జీవితం అప్పగించు. అద్భుతంగా యేసయ్య మారుస్తాడు. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు. నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. నీ జీవిత గమ్యం ఏంటో యేసయ్య నీకు తెలియజేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజు నాయన నీ వాగ్దానం, గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగినాను అంటున్నాను. అవునయ్యా, మా జీవితం ఎలా ఉండాలో, మా భవిష్యత్తు ఎలా ఉండాలో సమస్తాన్ని ముందుగానే మీరు గుర్తెరిగారని మేము నమ్ముతూ ఉన్నాం. నీ ప్రియబిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయ, వారి జీవితం యొక్క గమ్యాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవిత యాత్రలో మీరు తోడయ్యుండి, ప్రతి శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకు ఇబ్బందుల్లో తోడయ్యుండి విడిపించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.